నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలపై న్యాయపరమైన విధానాల గురించి ఖచ్చితంగా మీ ముందుకు ఉంటుంది ఎంఈ న్యూస్. ఈరోజు బొబ్బిలి ప్రధాన విషయం మనం చూస్తే గుక్కని నీటికి గంపెడే కష్టాలు కాలనీలో లబ్ధిదారులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. బొబ్బిలి పట్టణంలోని ఐటీఐ కాలనీలో పునాదుల దశలో ఆగిపోయిన తాగునీటి రిజర్వాయర్ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికీ కూడా గుక్కని నీటి కోసం, బిందెని నీరు కోసం ఇక్కడ బొబ్బిలి పట్టణ ప్రాంత వాసులైతే మాత్రము ఎప్పుడు కూడా నిరంతరము ఎదురు చూస్తున్న కథనమైతే మన వైరాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికీ కూడాను ప్రజలు నీటి కష్టాలు పడుతున్నారా అని మనకు సాక్షాత్తు కనబడుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీలో 24 గంటలు తాగునీటి వసతి కల్పిస్తామని ప్రజాప్రతినిధులు మాట ఇచ్చారు. ఆ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. కానీ కార్యరూపం దాల్చలేదు. జలజీవన మిషన్లో టెండర్ పిలిచిన బిల్లులు ఇస్తారా లేదా అనే సందేహంలో గుత్తేదారులు రాక పనులు ఎక్కడా ప్రారంభం కాలేదు. దీంతో ఇప్పటికే గృహప్రవేశాలు చేసి నివసిస్తున్న వారికి తాగునీరే కరువైంది. దూరంలోనే బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. కొన్ని చోట్ల బోర్ల మోటార్లు చోరికి గురై పనిచేయక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టణీకోలలో అమృత పథకం మండలాల్లో వాటర్ గ్రిడ్ కింద తాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది. దీంతో మోక్షం కలుగుతుందని లబ్ధిదారులు భావిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ జగనన్న కాలనీలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికీ కూడా గుత్తేదారులు ముందుకు ఎందుకు రావడం లేదంటే గత ప్రభుత్వంలో చేసిన ఎక్కడైతే కాంట్రాక్టర్లు ఇచ్చారో ఆ బిల్లులు కూడా పూర్తి అవ్వకపోవడంతో ఇప్పుడు ముందులకు వచ్చి తీసుకువెళ్ళి మళ్ళీ పనులు ప్రారంభించాలంటే నిజంగా నిధులు వస్తాయా లేదా అని ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా భయపడుతున్న విషయాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికీ చాలా గత ప్రభుత్వంలోనే జగనన్న కాలనీ 24 గంటలు తాగునీటి వసతి కల్పిస్తామని ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు చెప్పారు. కానీ ఆ మాటలు మాయ మాటలుగానే నిలిచిపోయాయి. ఇప్పటికీ కూడాను ఆ యొక్క సదుపాయం లేక గుక్కని నీరు కోసం ఎక్కడికి వెళ్ళాలో తోయలేని అక్కడ పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ బోర్లు కూడా చాలా మంది వేసుకున్నారు. ఆ బోర్లు కూడా కొన్ని దొంగతనంగా కొంతమంది అక్కడ పూర్తి స్థాయిలో తీసివేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా నీళ్ళు గురించి అయితే మాత్రము ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. గత ప్రభుత్వంలో కాలనీలు ఏమాత్రం తాగునీటి పనులు చేపట్టలేకపోయారు. ఇల్లు నిర్మాణానికి నామమాత్రం బోర్లు తవ్వారు. అవి ఇప్పుడు పనిచేయడం లేదు. బొబ్బిలి పట్టణంలోని ఐటీఐ కాలనీ ట్యాంకర్లతో నీటితోని పంపుతూ ఉన్నారు. రామన్న దొరవలస వద్ద ఉన్న 2 కాలనీలో ట్యాంకర్లు కూడా వెళ్ళడం లేదు. అమృత పథకం కింద 3.17 కోట్లతో రిజర్వాయర్ నిర్మాణానికి పునాదులు తీసి వదిలేశారు. రామభద్రపురం మండలంలోని కోటసెరలో మామిడి వలస, బిల్లాల వలస 20 లక్షలతో బోర్లు తీసి చేతులు దులుపుకున్నారు. పట్టణంలో 3 కాలనీలో 40 బోర్లు తవ్వి మోటార్లు అమర్చి కుండీలు నిర్మించారు. ఇళ్లకు తాగునీరు అందించే పనులు మాత్రము చేపట్టలేదు. చూస్తూనే ఉన్నాం. కేవలం నామకానికి మాత్రమే ఇన్ని కోట్ల రూపాయలతో ఇక్కడ 3.17 కోట్లతో రిజర్వాయర్ నిర్మాణానికి పునాదులు తీసి వదిలేశారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఈ ధనమంతా కూడా వృధా మాత్రమే అయిపోయింది. 20 లక్షల రూపాయలతో బోర్లు మాత్రము మమానిపించడానికి ఇక్కడ తీయడం జరిగింది. తర్వాత దాని పూర్తి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కూడా చేయకుండా వదిలేసిన మనం కూడా మనం చూస్తూ ఉన్నాం. వాటర్ గ్రిడ్కు అనుసంధానం చేస్తాం. గతంలో జలజీవన మిషన్లో ప్రతిపాదించిన పనులు ఇప్పుడు వాటర్ గ్రిడ్లో అనుసంధానం చేశామని, వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామీణ తాగునీటి సరఫరా ఢిల్లేశ్వరరావు అన్నారు. కొన్ని చోట్ల ఇంటి నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉందన్నారు. తాత్కాలికంగా గతంలో తవ్విన బోర్లు నీటిని వినియోగించాలని చెప్పామని, వాటిని కాలనీలో అమృత పథకం కింద తాగునీటి సదుపాయం కల్పిస్తామని పుర కమిషనర్ రామలక్ష్మణ్ చెప్పారు. అయితే ఇది ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు అనేక మంది కమిషనర్లు మారారు, అనేక మంది ప్రభుత్వాలు మారాయి, అనేక మంది ప్రజాప్రతినిధులు మారారు. కానీ సమస్య మాత్రం ఎక్కడ వేసినా అక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంది. అయితే కనీసం అవసరాలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకేమో కాంట్రాక్టర్లు కావాలా, లక్షల వేల కోట్ల రూపాయలు అని ఎప్పుడు కూడా అక్కడ లబ్ధిదారులు కానీ అక్కడ నివసిస్తున్న ప్రాంత వాసులు కానీ ఎవరు కూడా ఏ రోజు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఆశించడం లేదు. కేవలం అక్కడ ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలు ఏమడుగుతూ ఉన్నారంటే అక్కడ ఉన్న పక్కా ఇల్లు భవనాలతో నిర్మించుకుని ఉన్నారు కాబట్టి పేద మధ్య తరగతి కుటుంబాలకు నివసిస్తూ ఉన్నారు కాబట్టి ఇది 5 సంవత్సరాలు ఓట్లు వేసిన తర్వాత ఎవరికి పట్టనట్టుగా చేతికి వదిలేసి ఇక్కడ ప్రజాప్రతినిధులు పట్టించుకోరు, అధికారులు కూడా పట్టించుకోని మొదలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్కడ కేవలం కూడా కోరుతుంది అక్కడ లబ్ధిదారులు కానీ అక్కడ నివాసవాసులు కానీ కేవలం గుక్కడి మంచినీరు కోసం ఇప్పటికీ కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది.
అయినా సరే ఇప్పటికీ కూడాను కనీసం ప్రతిపాదన వల్ల పంపిస్తున్నామనే ఆలోచనలు మాత్రమే ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను గుక్కడి నీటి కోసం కంపెనీ కష్టాలా అన్నట్టుగా బొబ్బిలి పట్టణ వాసులైతే మాత్రం లబ్ధిదారులందరూ కూడా చాలా ఆవేదనలు అయితే మాత్రం ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే బొబ్బిలి పట్టణంలోని ఐటీఐ కాలనీలో పునాది దశలోనే ఇంత లక్షల కోట్ల రూపాయలు కూడా వెచ్చించుకోవడను ఇలా ప్రజాధనాన్ని మొత్తం కూడా నిరుపయోగంగా ఇలా వదిలేస్తూ ఉండేటప్పుడు ఇది ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ప్రతి ఒక్క రూపాయి కూడా ఇది ప్రభుత్వానికి మనం కడుతున్న రూపాయలు కూడాను వీళ్ళ యొక్క అధికారుల జోబులోకి వెళ్తూ ఉన్నాయా, ప్రజాప్రతినిధుల జోబులోకి వెళ్తున్నాయా, లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటున్నారా అర్థం కాని పరిస్థితి. కేవలం మనం చూస్తూనే ఉన్నాం కాలనీలో పూర్తి స్థాయిలో ఇన్ని లక్షల రూపాయలతో పునాదుల్లోనే వదిలేస్తే ఇది పూర్తి క్షేత్ర స్థాయిలో ఇది ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్క రూపాయిని కూడా నిరుపయోగంగా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఎవరికి ఒంటికి పట్టడం ఎందుకు వదిలేస్తూ ఉన్నారని ఇక్కడ చాలా గొగ్గోలు పెడుతున్నట్టుగా కాలనీలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక కథలో మనం చూస్తే డిఎస్పీలకు సత్కారం అంటూ మనం చూస్తున్నాం. బదిలీపై నర్సీపట్నం డివిజన్కి వెళ్తున్న డిఎస్పీ శ్రీనివాసరావు బొబ్బిలి డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన భైవేరెడ్డిని సోమవారం కొంతమంది అయితే మాత్రం ఇక్కడ సత్కరించడం జరిగింది. నిజంగా మనం ఇక్కడ చెప్పాలి అంటే మాత్రం ఇక్కడ శ్రీనివాసరావు గారు ఇక్కడ డిఎస్పీగా పనిచేశారు, బదిలీపై నర్సీపట్నం వెళ్ళారు. ఇక్కడ ఉన్నత స్థాయిలో ఆయన అందరికీ కూడా అందుబాటులో ఉంటూ తనదైన పోలీస్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక గుట్కానే కాదు, ఒక గాంజాయి విషయంలో కానీ లేకపోతే ఒక క్రైమ్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో చేతచక్యంగా అందరితో ప్రజలతో మమేకమైతూ తన యొక్క కర్తవ్యాన్ని విధించుకొని వేరే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. ఆయనకైతే మాత్రం సత్కారం అనేది ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. అలాగే మరొక కథలో మనం చూస్తే శిథిల వ్యవస్థకు చేరుకున్న గ్రంథాలయ భవనం 5 ఏళ్ళు పుస్తకాలయానికి చెదలు అంటున్నట్టు చూస్తూ ఉన్నాం. పాడైన కిటికీలు గ్రంథాలయ భవనం మనం చూస్తున్నాం. వంగరి మండలంలోని కేంద్రంలోని గ్రంథాలయంలో సమస్యల్లోనే ఉంది. భవనం శిథిల వ్యవస్థకు చేరుకుని గోడలు బీటలు వారుతూ ఉన్నాయి, కిటికీలు చెదలు పట్టి పాడైపోతూ ఉన్నాయి. వర్షం పడితే నీరు లోపలికి చిమ్ముతూ ఉంది, గాలి పంపకాలు ఏమీ పనిచేయడం లేదు, రాత్రి చదువుకునేందుకు వీలుగా విద్యుత్ దీపాలు కూడా లేవు, పుస్తకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత 5 ఏళ్ళ కనీసం మరమ్మతులు చేయడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో పాఠకులు తగ్గుతూ వస్తూ ఉన్నారు. రోజుకు ఇక్కడికి 60 నుంచి 100 మంది పాఠకులు వస్తూ ఉంటారు. అయితే 4 పత్రికలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. గ్రంథాలయ అధికారులు స్పందించే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. ఈ విషయంపై గ్రంథాలయం సంస్థ కార్యదర్శి వద్ద కుమారరాజు వద్ద ప్రస్తావించగా పరిశీలించి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఇది వంగర మండలం చూస్తూ ఉన్నాం. శిథిల వ్యవస్థలో చేరిపోయింది గ్రంథాలయం. అయితే అక్కడ వాస్తవంగా చెప్పాలంటే గ్రంథాలయం అంటే ఒక దేవాలయంతో సమానమని మనం చెప్తూ ఉంటారు. కానీ పేదవాడికి మధ్యతరగతి వాడికి ఒక ట్రైన్ అవ్వాలన్నా సరే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా. అదొక ఆదర్శంతోనే ప్రతి గ్రామంలో కూడా ప్రతి వాడికి ఈ గ్రంథాలయం ఉండాలి అనేది ఒక ఆదర్శం. అయితే ఇవన్నీ కూడాను అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అయితే పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో వదిలేయడం, విద్యావంతులు అక్కడ చాలామంది పేదవారు తెల్లవారు జాబితా వెళ్ళి అక్కడ ఉన్న గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకోవాలని ఒక ఆలోచనతో ఒక ఆవేదనతో వెళ్తూ ఉంటారు. కానీ పూర్తి స్థాయిలో శిథిల వ్యవస్థకు చేరిపోయింది. ఇక్కడ పాడైపోయిన కిటికీలు, కనీసం పేపర్లు కూడా కొన్ని పుస్తకాలు మాత్రమే ఉంటూ ఉన్నాయి. బొబ్బిలి నూతన డిఎస్పీగా భైవేరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సిఐఎస్ఐలు స్వాగతం పలికారు. బదిలీపై వెళ్లిన డిఎస్పీ శ్రీనివాసరావు నుంచి సబ్ డివిజన్లో ఉన్న నేరాలు, ఇతర కేసుల పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. మహిళల రక్షణ, శాంతి భద్రతలో పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. ఈ 3 ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఆ 3 అంశాలకి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం జరిగింది. కొత్తగా అయితే మాత్రం బొబ్బిలి నూతనంగా డిఎస్పీగా రావడం జరిగింది భైవేరెడ్డి. అయితే మరొక కథలో మనం చూస్తే తాగునీరు బురదమై ఉంటూ మనం చూస్తూ ఉన్నాం. సంతకావటి మండలం జావం సమగ్ర రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు 2 రోజులుగా రంగుమారి వస్తుందని పలు గ్రామాలు వాపోతూ ఉన్నారు. ఈ పథకం కింద కొండగూడెం, కృష్ణవలస, శ్రీహరినాయుడుపేట, సంతకావటి తదితర గ్రామాలు ఉన్నాయి. తరచూ ఈ సమస్య వేధిస్తుందని చెప్తూ ఉన్నారు. దీనిపై RWS ఈ సంతోష్ను అడగ్గా పైప్ లైన్ శుభ్రం చేసి శుద్ధ జలాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ తాగునీరు బురద అనేది ఇది ప్రధాన సమస్యగా మారుతూ ఉంది. అయితే ఇక్కడ అధికారులు అయితే మాత్రం శుభ్రం చేస్తాం, పైప్ లైన్లు ఇవ్వడం అనేది చెప్పడం హాస్యాస్పదంగా మారుతూ ఉంది.
ఎందుకనంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కేవలం మంచినీటి సరఫరా చేయడానికి కూడాను ఇక్కడ ఇబ్బంది కలుగుతూ పూర్తిగా కలుషితంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే తాగునీటి గురించి కూడా పరిశుభ్రత చేయకపోతే ప్రజా ఆరోగ్యంపై ఎంతవరకు ఏ విధంగా వీరి యొక్క అధికారులు అనేవాళ్ళు ఇక్కడ ఏ విధంగా ప్రజలు కాపాడుతూ ఉన్నారో ఇక్కడ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం పూర్తిగా తెలుస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే శ్రమదానం యువత ఆదర్శం అంటూ మనం చూస్తూ ఉన్నాం. బొబ్బిలి మండలంలోని గొంగడవలస పంచాయతీ పరిధి రెడ్డి వలస యువత శ్రమదానంతో సుమారు 2 కిలోమీటర్ల మేరకు గాజుల వలస వరకు రహదారి నిర్మించుకున్నారు. ఎప్పుడు వేసినా కంకర రోడ్డు పాడైపోవడంతో రాకపోకలకు ఇరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పలుమార్లు అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదని విసిగిపోయి తామే గోతులు పూడ్చుకొని చదువులు చేసుకున్నామని గ్రామ పెద్దలు చెప్తూ ఉన్నారు. బొబ్బిలి గ్రామీణంలో మాత్రం ఇక్కడ గొంగడ వలసలో అధికారులు ఇక్కడ రోడ్డు పాడైపోయిందని అనేక మాటలు మేము చెప్పాం. అయినా సరే పట్టించుకోకపోవడంతో ఇక్కడ ఉన్న యువకులు అందరూ కలిపి తన యొక్క రోడ్డుని వాళ్ళ గ్రామానికి చదువు చేసుకున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. నాణ్యమైన సేవలు అందించాలి మాట్లాడుతున్న ఎం లక్ష్మణరావు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని ఇక్కడ లక్ష్మణరావు చెప్తూ ఉన్నారు. ఉద్యోగులకు సూచించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో రెస్క్యూ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సౌర విద్యుత్కు సంబంధించి పిఎం సూర్యఘర్ యోజన పథకంపై ఇంటి వద్దే స్కాన్ చేసి బిల్లు చెల్లించుకునే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఉద్యోగులపై సమస్యలపై చర్చించారు. రెస్కో నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు ఏ విధంగా అయితే విద్యుత్తులో సౌర విద్యుత్ గురించి కూడా పూర్తి క్షేత్రస్థాయిలో ప్రజలకు అనేది అర్థమయ్యేటట్లుగా అధికారులు అనేది ఇక్కడ అవగాహన అనేది చెప్పడం జరుగుతూ ఉంది. రైతు సేవా కేంద్రాలతో దస్త్రాలు పరిశీలిస్తున్న అధికారులు పొరపాట్లు జరిగితే ఉపేక్షించబోం అని అంటూ చూస్తూ ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి పొరపాట్లు జరిగినా సంబంధిత సిబ్బందితో పాటు మిల్లు యజమానులపై చర్యలు తప్పవని పౌర సరఫరాల ఉప తహసీల్దార్ మూర్తి హెచ్చరించారు. ధాన్యం అదనంగా తీసుకుంటున్నారని పెదవేముల రైతులు ఇటీవల అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన గ్రామ రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. సిరిపురంలో శ్రీనివాస రైస్ మిల్లును తనిఖీ చేశారు. దస్తాలు పరిశీలించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. దీంట్లో ఏవో శ్యామ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పటికే కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ రైతుల వద్ద నుంచి ధాన్యంకి అయితే మాత్రం మిల్లర్లు అడ్డగోలుగా తీసుకుంటూ వస్తున్నారని ఇక్కడ రైతులైతే మాత్రం ఇక్కడ ఫిర్యాదు ఇవ్వడం, తర్వాత అధికారులు వచ్చి ఇక్కడ మొత్తం కూడాను ఈ రైస్ మిల్లు యొక్క తనిఖీలన్నీ కూడా చూస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కుష్టి వ్యాధిపై అవగాహన ర్యాలీలో వైద్యాధికారి రఘువంశీ సిబ్బంది చూస్తూ ఉన్నాం. అయితే బొబ్బిలి గ్రామీణంలో కుష్టి వ్యాధి నివారణకు ఆరోగ్య శాఖ సోమవారం నుంచి ఇంటింటా సర్వే చేపట్టింది. బొబ్బిలి మండలంలోని పిరిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి రఘువంశీ మాట్లాడుతూ చర్మంపై రాగి రంగు మచ్చలు ఉంటే ఇంటిని సర్వేకి వచ్చిన సిబ్బందికి చెప్పాలని సూచించారు. ఆరోగ్య ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే గంటేరు పిహెచ్సి పర్యవేక్షకుడు ఎర్రని ఆధ్వర్యంలో జరిగింది. అయితే కుష్టి వ్యాధిపై అవగాహన సదస్సులు అయితే మాత్రము ఇక్కడ చేస్తూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. ఎవరికైనా సరే చర్మంపై రాగి రంగు ఇలాగా చర్మంపై ఏమైనా సరే వ్యాధులు వస్తే మాత్రము వాటిపైన చర్యలు తీసుకుంటాము. దీనికి ఎవరికైనా సరే ఇబ్బందిగా ఉంటే ఇక్కడ మేము అందుబాటులో ఉంటాము ప్రజా ఆరోగ్యం గురించి అని ఇక్కడ వైద్యాధికారి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే పశు పోషకాలు శిబిరాలను వినియోగించుకోండి అంటూ గొల్లముల గ్రామంలో మేకలను నట్టల నివారణ ముందు వేస్తున్న శారద మనం చూస్తూ ఉన్నాం. అయితే చీపురుపల్లి గ్రామీణం, బొబ్బిలి గ్రామీణం, దత్తరాజరు, తెరలం, గట్టేడ ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటే చీపురుపల్లి మండలంలోని గొల్లలపేట గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుల ఆధ్వర్యంలోనైతే పశు వైద్య శిబిరాలు నిర్వహించారు. 86 పశువులకు పరీక్షలు, 36 మూగజీవులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు, 517 పశువులకు నట్టల నివారణకు మందులు ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గొర్రెలు, మేకలకు ప్యాక్షాట్ టీకాలకు 400 కోళ్లకు వ్యాక్సిన్ వేస్తున్నట్టుగా తెలిపారు. పోషకులు వినియోగించుకోవాలని అన్నారు. బొబ్బిలి మండలంలోని జగన్నాథపురం, కోమటపల్లి గ్రామాల్లో పశు వైద్య అధికారులు ఇందులో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ పాడి రైతులకైతే మాత్రము పూర్తిగా అవగాహన సదస్సు మీద ఇక్కడ మొత్తం వెటర్నరీ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మేకలు, కోళ్ళు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఇక్కడ అధికారులు అయితే మాత్రం చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే రహదారులకు మరమ్మతులు అంటూ పెరుమలి కోడల నుంచి నెమలం సుందరాడు మీదుగా ఉద్దవలి వెళ్లే రహదారి బాగోలేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు. రహదారులు బాగుపడేది ఎప్పుడు? సెప్టెంబర్లో వెలువడిన కథనానికి అధికారులు స్పందించారు. అత్యవసర పనులకు 3 లక్షలు మంజూరు చేయగా ముమ్మరంగా జరుగుతున్నాయని ఆర్ఎండ్బి
ఇక్కడ రాజు చెప్పారు. అయితే ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను ఎట్టకేలకు అధికారులు పూర్తి చేశారు. ఇక్కడ విద్యార్థులు సరిగా గదులు లేవు, ఆరు బయటే వరండాలో తరగతులు నిర్వహించవలసి వస్తుందని ఈ కథనాలపై అధికారులు కూడా పనులు ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే గొల్లవీధికి రోడ్డు సదుపాయం చూస్తూనే ఉన్నాం. బొండపల్లి మండలంలో దేవులపల్లి గ్రామంలో గొల్లవీధిలో రహదారి లేక పడుతున్న ఇబ్బందులపై కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాం. పణుకువలస సమీపంలోని ఎత్తుకాన రక్షణ కూడా విరిగిపోవడంతో వాహన చోదకులు ప్రయాణికులు భయాందోళన చెందుతూ ఉన్నారు. దీంట్లో ఎర్ర జెండాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ తెల్ల మండలంలోని అనేక గ్రామాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక కథనం చూస్తే అవగాహన పొందారు, ఓటర్గా మారారు. గజపతి నగరం డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న తహసీల్దారి, ఉప తహసీల్దారి మనం చూస్తూ ఉన్నాం. మహిళల ఓటర్లే అధికంగా ఉన్నారు. సరైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో కీలకం. బాధ్యత కలిగిన పౌరులు ఎన్నుకునే పాలకులపై భవిష్యత్తు అభివృద్ధి ఆధారపడి ఉంటాయి. అలాంటి ఓటు హక్కు పొందేందుకు ఎన్నికల కమిషన్ ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. గజపతి నగరం నియోజకవర్గంలో గడిచిన ఏడాదిలో 2458 మంది విద్యార్థులు కొత్తగా ఓటర్లుగా చేరారు. అందుకు అధికారులు కల్పించిన అవగాహన దోహదపడుతూ ఉంది. కళాశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులు చైతన్యపరిచి నమోదు కేటాయించారు. వీరికి ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ఓటరు గుర్తింపు కార్డులు అందించనున్నారు. అయితే గజపతి నగరం డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ యువకులు ఎక్కువైతే మాత్రము చాలా మంది కొత్తగా వచ్చిన యువకులకు అందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది తన హక్కు కాబట్టి ఓటు వేసి ప్రజాస్వామ్యంలో తనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి యువత భవిష్యత్తులో రాజకీయాలకు రావాలన్నా సరే ఖచ్చితంగా ఓటు అనేది ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి ఇక్కడ చాలా మంది ఇక్కడ యువకుల మాత్రం కొత్తగా ఈ ఓటర్ల జాబితా లిస్టులు అయితే మాత్రము చాలా మంది ఎక్కువ మంది దీంట్లో పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే మహిళా ఫిర్యాదు మేరకు బొబ్బిలి ఎస్పీగా పనిచేసిన బదిలీ అయిన శ్రీనివాసరావుపై పారాదికి చెందిన నగర పోలమ్మ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యలపై పరిష్కార వేదికలో చేశారు. గతంలో తనతో చింతల విఆర్ఓ గౌరీశంకర్ అసభ్యకరంగా ప్రవర్తించిన నెట్రసెట్ కేసుపై కూడా ఇక్కడ మహిళ ఫిర్యాదు ఇచ్చినట్టుగా బొబ్బిలి పట్టణంలో నుంచి విజయనగరం జిల్లాలో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అలాగే విద్యార్థులు దినపత్రికలు చదవాలి. అంతర్జాలంలో ఈ పేపర్ చూస్తున్న మోడల్ స్కూల్ విద్యార్థి దశ నుంచే దినపత్రికలు చదివి అలవాటు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రధానాచార్యులు అరుణ కుమారి చెప్పారు. సోమవారం వార్తాపత్రికలో వచ్చిన కథలను విద్యార్థులతో చదివించారు. పోటీ పరీక్షలకు 10వ తరగతిలో తీసుకోవాల్సిన మెలకువలు, మోడల్ పేపర్లు తదితర అంశాలు వస్తూ ఉన్నాయన్నారు. అందువల్ల పత్రికలు చదవాలన్నారు. వృత్తి విద్యా కోర్సులు చదువుతూ ఉన్న విద్యార్థులకు సోమవారం గర్భంలో పరమేశ్వర ట్రాక్టర్ గ్యారేజ్లో ప్రత్యక్ష శిక్షణగా ఇచ్చారు. నిజమే, ఇది ఖచ్చితంగా ఈ పేపర్ అయితే కాదు, మోడల్ పేపర్లు అనేవి అనేక కథనాల్లో వస్తూ ఉంటాయి కాబట్టి విద్యార్థులు అయితే మాత్రము పేపర్ పఠనం అనేది కథనాలు అయితే ఖచ్చితంగా చదవాలి. అక్కడ ఎందుకనంటే చాలా మేధావులు చాలామంది కూడా విద్యార్థులకు ఏ విధంగా సిలబస్ ఇవ్వాలి వాటిపై పూర్తిగా వివరణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా ఒక అరగంట, ఒక 20 నిమిషాలు, 10 నిమిషాలు అయినా సరే ఖచ్చితంగా అక్కడ ఉన్న పేపర్లు మనం చూడాలి. అలాగే భూమిలో ఆక్రమణలపై చర్యలకు డిమాండ్ ఉన్నట్టు ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ ఉన్నారు. రామభద్రాపురం మండలం కొట్టెక్కల పేదల భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. కొట్టెక్క రెవెన్యూ పరిధిలో 65 మంది పేదలకు 2006-7లో భూమి అందజేశారని, సాలూరు పట్టణానికి చెందిన విశ్రాంతి ఉద్యోగులతో పాటు మరొకరికి 30 ఎకరాల భూమిని బినామీ పేరులతో అనుభవిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శులు అయితే మాత్రం ఆరోపించారు. గిరిజనుల భూమిని దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారని ఆరోపించారు. అయితే చూస్తూ ఉన్న భూముల ఆక్రమణలు ఇప్పటికైనా సరే ఇది కూటమి ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా పెట్టలేకపోతూ ఉన్నారు. అధికారులు అయితే మాత్రం ఇంకా బడాబాబులకి భూదందాలకు మాత్రమే కుమ్ముకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ గిరిజనులకు ఇస్తున్న భూమిని ఇక్కడ ఎలాగ బినామీ పేర్లతో ఇక్కడ వెళ్తూ ఉన్నారని ఇక్కడ ధర్నా చేస్తున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం. బెల్లాల వలస గ్రామ పరిశీలన మనం పరిశీలిస్తున్న అధికారులు బిల్లల వలసలో ప్రజలు ఎటువంటి వ్యాధులతో బాధపడడం లేదని జిల్లా వైద్య అధికారి జీవనరాణి తెలిపారు. అయితే గ్రామంలో పలువురు అతిసార వ్యాధితో బాధపడుతున్నారని జరిగిన ప్రచారం మేరకు స్థానిక వైద్యాధికారి సత్యనారాయణతో కలిసి క్షేత్రస్థాయిలో వచ్చినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మనం మరొక కథనం అయితే మనం చూద్దాం. ఒకసారి సాక్షిలో ఏమి ఇచ్చారో చూద్దాం. ప్రధాన అంశం మనం చూస్తే కలవర పెడుతున్న కలెక్టరేట్, శిథిలా వ్యవస్థలో ఖజానా కార్యాలయం ముఖద్వారం మనం చూస్తూ ఉన్నాం. పిల్లర్సులపై ఊడిపడుతున్న పెచ్చులు చూస్తూ ఉన్నాం. కలెక్టరేట్ లో విడుదల స్వీకరించే భవనం ఎలా, కలెక్టరేట్ లో స్లాబ్లు కూడా మనం చూస్తూ
ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ ప్రధానంగా కలెక్టర్ ఆఫీసు ఏ విధంగా అయితే మాత్రం శిథిల వ్యవస్థలో ఉందో, ఎక్కడెక్కడ పూర్తిగా పెచ్చులు పడిపోయి పూర్తి క్షేత్రస్థాయిలో భయాందోళన చెందుతూ ఉన్నట్టుగా ఈ ఒక్క విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం. విజయనగరం కలెక్టరేట్ సముదాయంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు పెచ్చులోని ఊతలు కనిపిస్తూ ఉన్నా, ప్రమాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి జిల్లాకు సంబంధించిన కార్యనిర్వాహక పనులన్నీ సాగుతూ ఉంటాయి. మండల స్థాయి అధికారులకు ఆదేశాలు అందుతూ ఉంటాయి. ఉన్నతాధికారులు విధులు నిర్వర్తించే భవనాలన్నీ భయంకరంగా కనిపిస్తూ కలవరం పెడుతూ ఉన్నాయి. కలెక్టరేట్ వచ్చేవారిని గగ్గురు పడి గురి చేస్తూ ఉన్నట్టుగా ఈ చిత్రాలే ఇక్కడ పూర్తిగా సాక్షిగా కనిపిస్తూ ఉన్నాయి. సాక్షాత్తు జిల్లాలోనే ప్రభుత్వ కార్యాలయాలని పెచ్చులు ఊడిపై కనిపిస్తూ ఉన్నాయి. అదే ఒక ప్రైవేట్ కార్యాలయాలు కానీ, ప్రైవేట్ ఆసుపత్రులు కానీ, ప్రైవేట్ యొక్క అక్కడ యంత్రాంగం కానీ ఏదైనా చూస్తే అంగరంగ వైభవంగా ఆర్పాటుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రజాప్రతినిధులు, సాక్షాత్ అధికారులు అక్కడి నుండే మొత్తం కూడా జీవాలన్నీ కూడా సాగుతూ ఉంటాయి. మండల అధికారులకు పూర్తి స్థాయిలో జిల్లా యొక్క పనులకు పూర్తి క్షేత్రస్థాయిలో జరుగుతున్న భవనాలు అయితే దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా పిల్లర్లు గట్రా ఊడిపోయి ఉన్నాయి. ఇక్కడ స్లాబ్లు ఇక్కడ పెచ్చులు పడిపోతూ ఉన్నాయి. అయినా సరే ఇక్కడ చాలా మంది ఇవి పూర్తిగా ప్రత్యక్ష సాక్ష్యంగా మనకి కనబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక కథలో మనం చూస్తే పనులు చేయరు, నీరు వదలరు అంటూ పనులు నిలిచిపోవడంతో కొత్తల గౌడి వద్ద వెలవెలబోతున్న పాత ఆయకట్టు ఎడమ కాలువ మనం మెయిన్గా మనం చూస్తూ ఉన్నాం. తోటపల్లి ఆయకట్టు రైతులకు కూటమి వెన్నుపోటు 193 కోట్లతో జరుగుతున్న ఆధునికీకరణ పనులు రద్దు చేసిన ప్రభుత్వం. రబీ సాగుకు నీరు విడిచిపెట్టని జలవనరుల శాఖ అధికారులు వాస్తవంగా పనులు చేసేందుకే అదును ఇదే. కాలువలు పనులు చేపట్టకపోతే ఆయకట్టు శివర భూములకు సాగునీరు ప్రశ్నార్థకమే. తోటపల్లి పాత ఆయకట్టు సుమారు 64,000 ఎకరాలైతే చూస్తూ ఉన్నాం. పనులు నిలుచుకుపోవడంతో ఇక్కడ వెలవెలబోతున్న పూర్తి ఆయకట్టు ఇదే మంచి సమయం. ఇప్పటికైనా సరే ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలన్నీ కూడాను ఇప్పటికీ బాగు చేయకుండా నీరు ఎప్పుడు వస్తుందా అని ఇక్కడ ఖరీఫ్ వచ్చేసరికి పూర్తిగా కనీసం నీరు ఎవరు, కనీసం పనులు కూడా చేయరు అన్నట్టుగా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే తోటపల్లి జలాశయం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రైతుల సాగునీటి ఆధారపు ప్రాజెక్టులో నీరున్న కాలువలు అభివృద్ధి చేయకపోవడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. గతంలో విడుదల చేసిన 193 కోట్లతో ఖర్చు జరుగుతున్న పాత ఆయకట్టు కాలువల ఆధునీకరణ పనులు టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయి వాస్తవంగా కాలువలు పనులు చేపట్టేందుకు ఇదే అదును. ఇది ఇప్పటి నుంచి నిరంతరంగా 6 నెలల పాటు పనులు చేపడితే ఖరీఫ్ సీజన్లో పుష్కలంగా శివార భూములకు సాగునీరు అందించవచ్చు. ప్రభుత్వం తీరుతో పాటు పాత ఆయకట్టు పనులు ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉన్నట్టు చందంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఖరీఫ్ సీజన్లకు శివారు భూములకైతే మాత్రం సాగునీరు ప్రశ్నార్థకమైనట్టుగా రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. కాలువల పనులు నిలిచిపోయాయి. జలాశయం రబీ పంట సాగులకైతే విడిచిపెట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నీరు విడుదల అంశం తమ చేతులు లేదంటూ జలవనరుల శాఖలు అధికారులు చేతులు ఇస్తూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాం. ఇప్పటి నుండి 6 నెలల పాటు దీన్ని నిరంతరంగా రైతులకైతే మాత్రం నీరు అందించాలని అయితే మాత్రం అధికారులు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పటి నుండే పనులు అనేది ప్రారంభించాలి. అప్పుడు వరి సీజన్ వచ్చేసరికి రైతుకి గ్రామ చివర్లో కూడా నీరు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇప్పటికి నీరు ఎవరు, కనీసం పనులు కూడా ప్రారంభించరు. ఈ కష్టాలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎందుకు తీర్చడం లేదు? గతంలో అయితే ప్రతిపాదనలు పంపించారు, కానీ ఇప్పటికి వచ్చేసరికి గత ప్రభుత్వం చేసిందని ఇప్పుడైతే మాత్రం పూర్తి క్షేత్రస్థాయి అధికారులు చేతులు ఎత్తేసినట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అయితే నమ్మించి మోసం చేశారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే తోటపల్లి పాత ఆయకట్టు కాలువలకు ఆధునీకరణ పనులు శరవేగంగా పూర్తి చేసి 3 పంటలకు నీరుస్తామని నమ్మబలికారు. ఇప్పుడేమో కాలువ పనులు 25% కూడా పూర్తి కానందున తోటపల్లిని ప్రాధాన్యత ప్రాజెక్టుల నుంచి తప్పించారు. ఫలితంగా తోటపల్లి పాత ఆయకట్టు ఆ కాలువల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులు ఎక్కడక్కడ నిలిచిపోయాయి. కాలువల పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని చెప్పింది కూటమి నాయకులే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి ప్రతిపక్ష నాయకుడు వాదలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ సెల్ఫీ కూడా తీసుకున్నారు. అయితే మాట ఇచ్చారు, కూటమి ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తోటపల్లి నుంచి ప్రతి ఒక్క చివరి గ్రామానికి కూడా నీరు అందిస్తాం, ఇక్కడ సెల్ఫీ కూడా తీసుకోవడం జరిగింది. కానీ అధికారులకు వచ్చిన తర్వాత ఏ అధికారి కానీ ఏ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేని కథల మధ్య చూస్తూ ఉన్నాం. రబీకి నీరెవరంటూ ఇక్కడ రైతు ఆవేదన చెందుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తోటపల్లి పాత ఆయకట్టు ఆధునీకరణ పనులు ఆగినందున కనీసం
ఈ రబీలో నేను తోటపల్లి పాతకట్టు ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని ఇటీవల నూతనంగా ఎన్నికైన 25 మంది నీటి సంఘాల అధ్యక్షులు టీసీలతో కలిసి జలవనరుల శాఖ అధికారులు కోరారు. తోటపల్లి పాత ఆయకట్టు పరిధిలో ఉన్న కుడి ఎడమ కాలువల ఆధునీకరణ పనులను ప్రభుత్వం రద్దు చేసిందని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో గరిష్ట నీటి మట్టం 105 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 104.15 మీటర్లకు ఉందని, పాత ఆయకట్టు కాలువల ద్వారా రబీ సాగుకు నీరు విడుదల చేయలేమని విజ్ఞప్తి చేసిన కుదరదని ప్రాజెక్టులు చెప్పడం జరిగింది. అయితే కనీసం మీరు పనులు కూడా చేయడం లేదు, ఆ పనులైతే ఆగిపోయి కానీ కనీసం నీరైనా ఇవ్వండి అని రైతులైతే మాత్రం ఆవేదన చెందుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే మరొక కథలో మనం చూస్తే సజావుగా కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతూ ఉంది. హైజంప్ చేస్తున్న అభ్యర్థులు విజయనగరంలో అయితే చూస్తూ ఉన్నాం. ఆ స్పై పెండరి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు దేహ దారుణ్య పరీక్షలకు సజావుగా సాగుతున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అయితే దీంట్లో ఇక్కడ పూర్తి క్షేత్రస్థాయిలో ఎక్కడైతే మాత్రం ఉద్యోగ నియామక ప్రక్రియ సజీవంగా సాగుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే బిల్లాల వలసలో ఠేరియన్ అంటూ 3 రోజుల వ్యవధిలో వ్యాధి పడిన 16 మందికి స్వస్థ, వీరిలో 8 మందికి వివిధ ఆసుపత్రుల్లో వైద్య సేవలు కలుషిత ఆహారమే కారణమని తేల్చి చెప్పిన వైద్యులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్న డిఎంహెచ్ఓ ఆఫీసులో మనం చూస్తూ ఉన్నాం. డయేరియా వ్యాప్తికి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్న జీవనారాన్ని చూస్తూనే ఉన్నాం. బిల్లాల వలసలో డయేరియాతో 3 రోజుల నుంచి కూడా చాలా ఇబ్బంది కలుగుతున్న గ్రామస్తులందరూ కూడాను చాలా భయాందోళన చెందుతూ ఉన్నట్టుగా మనం ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం. బొండపల్లి మండలంలోని బిల్లాల వలస గ్రామంలో డయేరియాతో మంచం పట్టింది. 3 రోజుల వ్యవధిలో 16 మంది డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 8 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతుండగా మరో 8 మంది గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సేవలు పొందుతూ ఉన్నారు. ఈ నెల 15న పత్తికొల్లు దీపకు డయేరియా లక్షణాలు పడడంతో విజయనగరంలోని గోసా ఆసుపత్రికి తరలించారు. అదే రోజు పత్తికొల్లు రాజశేఖర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కూడా పంపించడం జరిగింది. అయితే ఇక్కడ డయేరియా ఏ విధంగా వచ్చిందంటే కలుషిత ఆహారమే కారణమని ఇక్కడ డాక్టర్లు చెబుతూ ఉన్నారు. అయితే 6 బయట వైద్యం అందిస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలోని రోగులకు సరైన సౌకర్యాల కల్పనలో వైద్య సిబ్బంది విఫలమయ్యారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 6 బయట ఇక్కడ చికిత్స పొందుతున్న వృద్ధురాళ్ళు అయితే మనం చూస్తూ ఉన్నాం. డయేరియా వ్యాప్తితో ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. తాగునీటి పథకాన్ని క్లోరినేషన్ చేయడంలో పాటు కాలువలో బ్లీచింగ్ చల్లి పూడుగులు తొలగించారు. తాగునీటి శాంపిల్స్ కూడా పరీక్షలకు ల్యాబ్లకు పంపిస్తున్నట్టుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఇవి డయేరియా అనేది ఎందుకు వస్తూ ఉంది, అక్కడ కలుషిత నీరు వల్ల ఈ శాంపిల్స్ అన్ని కూడాను ఇప్పుడే అధికారులు అనేది అప్రమత్తం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే డయేరియా ప్రేరణ సమాచారాన్ని అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జీవనారాయణ అడిషనల్తో ఆ గ్రామాన్ని సందర్శించారు. డయేరియా వ్యాప్తిపై ఆరా తీశారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. డయేరియా కట్టడిలో నిర్లక్ష్యం చేస్తూ చర్యలు తప్పవని హెచ్చరించారు. క్లోరిన్ మాత్రలు ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. అనంతరం గ్రామంలో తాగునీటి పథకాలు కాలువలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చికిత్స పొందుతూ ఉన్నట్టుగా ఇక్కడ ఆరా తీశారు. అయితే ఇక్కడ జీవనారాయణ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి అయితే మాత్రం అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడైతే డయేరియా ఆచూకులు అయితే కనిపిస్తూ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా అక్కడ కావలసిన మొత్తం కూడా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలి. అక్కడ ఏమైనా సరే అప్రమత్తం కాకపోతే మాత్రం ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటి నుండి అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే 31 నుండి జాతీయ గణిత సదస్సు అనేది మనం చూస్తూ ఉన్నాం. సదస్సు షెడ్యూల్ బ్రోచర్ విడుదల చేస్తున్న కళాశాల సిబ్బంది జాతీయ స్థాయి గణిత శాస్త్ర సదస్సును ఈ నెల 31 నుండి 1వ తేదీ వరకు ఆ ఎంఆర్ అటానమస్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహిస్తామని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక కథను మనం చూస్తే చిత్తశుద్ధి ఉంటే పనులు చేయండి. ఎన్నికల ముందు రైతులు ఇచ్చిన మాటలకు కూటమి నాయకులు చిత్తశుద్ధి ఉంటే నిలబెట్టుకోవాలి. ఇలా అర్ధాంతరంగా కాలువల పనులు నిలిపేయడం పద్ధతి కాదు. రబీకి నీరు ఇవ్వనున్నారు, కనీసం ఖరీఫ్కైనా నాటికి పనులు చేపట్టి శివారు కావాలన్నట్టుగా ఇక్కడ రైతులైతే ఆందోళన చెందుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రజా సమస్యలపై ఎప్పుడు కూడా న్యాయపరమైన వాటి గురించి ఖచ్చితంగా మా ప్రజాప్రతినిధులే కాదు వీళ్ళందరినీ కూడాను అధికారుల దృష్టికి కూడా ఎంఈ న్యూస్ ఎప్పుడు కూడా మీ ఉంటూనే ఉంది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.